రాజశేఖర రెడ్డి గారికి అతి ప్రియమైంది జలయజ్ఞం. అలాంటిది రాజశేఖర రెడ్డి గారు 42 ప్రాజెక్టులు వదిలేసి వెళ్ళేస్తే మొదలుపెట్టి పూర్తి చేయలేక చనిపోతే రాజశేఖర రెడ్డి గారు అధికారం లేకొచ్చిన 6 నెలలకి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశారా? ఏ జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారికి ప్రాణంలా ఉండిందో ఆ జలయజ్ఞాన్నే విస్మరించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా ఉండి మాట ఇస్తే మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు మాట ఇచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాటలు తప్పాడు, ఎన్ని మాటలు చెప్పాడు. మేనిఫెస్టోలో పూర్తి మద్యపాన నిషేధం చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను వచ్చి మిమ్మల్ని ఓట్లు కూడా అడగను అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు వస్తున్నారు, ఎందుకు ఓట్లు అడుగుతున్నారు? పూర్తి మద్యపాన నిషేధం అన్నది నేను మేనిఫెస్టోలో కూడా పెట్టాను. నాకు మేనిఫెస్టో అంటే బైబిల్తో సమానం, ఖురాన్తో సమానం, భగవద్గీతతో సమానం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు సర్కారే మళ్ళీ మద్యం అమ్ముతున్న పరిస్థితి ఉంది. వాస్తవం కాదా? ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది. ఏ మద్యం అమ్ముతే సర్కారు అదే కొనాలంట, ఎంతకు అమ్ముతే అంతకే కొనాలట. ఇలాంటిది ఎక్కడా లేదు పరిస్థితిలో. ఏమమ్ముతున్నారు? భూమట, స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. వాగ్దానాలన్నీ ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు? ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే లిక్కర్ షాప్ లో నిలబెట్టుకున్నారు. వీళ్ళు అమ్మే ఈ నాసిరకం లిక్కర్తో 20% మన రాష్ట్రంలో ఎక్కువ లివరు కిడ్నీలు ఖరాబ్ అయ్యి చెడిపోయి చచ్చిపోతున్నారు. ఏ ఆడిట్ ఉండదు. ఆ మద్యం ఏ రకము, నాసి రకమా మంచి రకమా ఒక్కరు కూడా హెల్త్ చెకప్ చేసేవాడే ఉండడు. కనీసం ఆ మద్యము ఎలా అమ్ముతున్నారు? ఓన్లీ క్యాష్ అట, నో డిజిటల్ పేమెంట్స్, నో ఆన్లైన్ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ అట. అంటే స్టేట్ కి ట్యాక్స్ పోతుందా, సెంటర్ కి ట్యాక్స్ పోతుందా, ఎవరికి ఏమీ తెలియదు. ఎంత అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు, ఏది లెక్కలేవు. ఇది ఎక్కడ విడ్డూరం అని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారికి రైతులంటే ప్రాణం. రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఎంతో చేశాడు. రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతి అనిపించుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఎలక్షన్ల ముందు నా చేతనే నన్ను కూడా ఎలక్షన్లలో తిప్పుకున్నారు. బాయ్ బాయ్ బాబు అని క్యాంపెయిన్ నడిపిందాన్ని నేను. ఆ క్యాంపెయిన్ లో నేనే చెప్పాను రైతుల కోసం 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. రైతన్న వాడు నష్టానికి అమ్ముకోకుండా ప్రతి పంట లాభానికి అమ్ముకునేటట్టు ప్రతి సంవత్సరం ప్రభుత్వమే 3000 కోట్ల రూపాయలు పక్కన పెడుతుంది అని వాగ్దానాలు ఇచ్చారే, ఏమైనాయి? ఎన్ని వేల కోట్లు పక్కన పెట్టారు? అమ్ముకుంటున్నారా రైతులు లాభానికి? ఈరోజు అప్పుల పాలైపోయారు రైతులు. కనీసం అన్న చెప్తున్నారు, కనీసం డ్రిప్ కూడా లేదమ్మా అన్నారు. డ్రిప్కు సబ్సిడీ కూడా లేదు. ఇప్పుడు ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకొని చేసేది? 4000 కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపరిహారానికని ప్రతి సంవత్సరము 4000 కోట్ల రూపాయలు పక్కన పెడతామని చెప్పారు మేనిఫెస్టోలో. ఎప్పుడైనా పంట నష్టపోతే అయ్యో పంట నష్టపోయిందని ఎప్పుడైనా వచ్చి పరామర్శించారా? ఎప్పుడైనా అడిగారా? ఒక్క రూపాయైనా సాయం చేశారా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. రాజశేఖర రెడ్డి గారి వారసులు అంటే బిడ్డల కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంతగానో ఆలోచన చేశాడు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజుల్లో చెప్పేవాడు, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు కదా, కనీసం బిడ్డలు చదువుకుంటే ఉద్యోగాలు కూడాలి. అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నవి, అవి వెంటనే భర్తీ చేస్తాను అని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికి 5 సంవత్సరాలుగా వస్తుంది, ఇప్పటికి 2,30,000 ఉద్యోగాలు ఖాళీ భర్తీ చేయలేదు కదా. 2,25,000 ఉద్యోగాలు అలాగే ఖాళీగా ఉన్నాయి. కనీసం కుంభకర్ణుడైనా 6 నెలలు నిద్రపోతారు, 6 నెలలు పనిచేస్తాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు నిద్రపోయారు. ఇప్పుడు ఆఖరణ ఎలక్షన్లని నిద్రలేచి ఇప్పుడట డిఎస్సి నోటిఫికేషన్లు ఇప్పుడు ఇస్తారట. ఆ రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్లకు అప్పుడు 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారిని తిట్టిపోశారు. 7,000 ఉద్యోగాలే ఇస్తున్నావు, సిగ్గులేదా చంద్రబాబు గారు, 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కదా అన్నారు. ఇక తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాలు నిద్రపోయారు.
లేదా గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారు లేదా గాడిదలు కాశారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆఖరణ నిద్ర లేచి ఇప్పుడు మాత్రం నోటిఫికేషన్ లేశారు. 23,000 ఉద్యోగాలు మెగా డిఎస్సి అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 6,000తో దగా డిఎస్సి వేశారు. ఇక మన బిడ్డలు ఎక్కడికి పోవాలి? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకోండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఒక్కసారి ఆలోచించండి. ఇదంతా మీరిచ్చిన అధికారం. ఓట్లు మీరేస్తే, రాష్ట్ర ప్రజలందరూ ఓట్లేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. కానీ పరిపాలన చేతనైందా? ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ మెడలు వంచైనా సరే, మూకుమ్మడి రాజీనామాలు చేసైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్వప్రయోజనాల కోసం స్పెషల్ స్టేటస్ ను బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టేశారు. పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీని తాకట్టు పెట్టేశారు. రాజధానిని తాకట్టు పెట్టేశారు. ఏ ఒక్కటి గత 5 సంవత్సరాలుగా ఒక్క అభివృద్ధి అయినా జరిగిందా అంటే ఒక్కటి కూడా జరగలేదు. ఈయనైతే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి కట్టు బానిసైతే ఇక చంద్రబాబు గారు ఇంకా ఆయన గురించి చెప్పనవసరమే లేదు. ఊసరి వల్లి కూడా రంగులు మార్చడం మన చంద్రబాబు గారే నేర్పారు. ఒకప్పుడు బీజేపీని తిట్టుపోసిన చంద్రబాబు గారు ఈ రోజు మళ్ళీ అదే బీజేపీ పార్టీతో నిస్సిగ్గుగా మళ్ళీ అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకు పొత్తు పెట్టుకున్నారయ్యా? మనకు బీజేపీ పార్టీ ఏం చేసిందయ్యా? మనకు స్పెషల్ స్టేటస్ ఇచ్చిందా? పోలవరం ఇచ్చిందా? రాజధాని ఇచ్చిందా? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చిందా? మనకు ఏం చేసిందని పొత్తు పెట్టుకుంటున్నారు అని అడిగితే దానికి సమాధానమే చెప్పడు చంద్రబాబు గారు. ఒక పక్క చంద్రబాబు గారు బీజేపీ కావాలట, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ కావాలట. ఇద్దరు బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో డ్యూయట్లు. ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ లాగా ఉంది. ఇద్దరికి కావాలట బీజేపీ పార్టీ. ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. మరి ప్రజల గురించి ఆలోచన చేసేది ఎవరు? అందుకే చెప్తున్నాం,